మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న నిర్మాతలకి, కార్మికులకి, ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖలను నిర్వహించే వాళ్ళకి, అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ, ఎఫ్డీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కానీ, అలాగే కార్మిక శాఖ కమిషనర్ అండ్ మంత్రులకు కానీ, ఇప్పుడున్న ఈ సంక్షోభంలో చర్చలకి వాళ్ళు వెళ్తున్నారు. బట్ వెళ్ళే ముందు ఒక చిన్న లీగల్ పాయింట్ని మీరు దృష్టిలోకి తీసుకోండి అని చెప్పడానికే నేను ఈ చిన్న వీడియో అది ఇచ్చేస్తున్నాను. 91లోనే అప్పటి లేబర్ కమిషనర్ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్డీసీకి ఒక లెటర్ రాశారు క్లియర్గా. ఎందుకంటే 81లో ఒక చట్టం వచ్చింది. అదేంటంటే ది సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని 81లో వచ్చింది. 84లో దానికి సంబంధించిన రూల్స్ వచ్చాయి. సో దీన్ని మెన్షన్ చేస్తూ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్కి లెటర్ రాశారు. సో ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్లన్నీ కావాలండి అని. సో ఆ కాగితాలు ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ దట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండాలి లెక్క ప్రకారం, అంటే లేబర్ కమిషనర్ కానీ ఎఫ్డీసీ కానీ. అది అయిన 16-17 ఏళ్ళకి మేము రక్షా తరఫున మళ్ళీ ఒక ఆర్టీఐ వేశాం. ఇది లేబర్ కమిషనర్ని కాంపిటెంట్ అథారిటీ అవన్నీ అపాయింట్ చేయించిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం. అసలు ఇంతవరకు ఎవరైనా ప్రొడ్యూసరు ఈ అగ్రిమెంట్లో ఏదన్నా రిక్వైర్డ్ అగ్రిమెంట్స్ ఇచ్చారా అంటే లేదు అని స్పెసిఫిక్గా ఉంది. ఆ ఆర్టీఐ ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది. అవసరం అయినప్పుడు మీకు ఒకవేళ అంటే ప్రాపర్గా వెళ్ళటానికి ఇంత గొడవలు లేకుండా చేయడానికి నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. సో మై రిక్వెస్ట్ ఇస్ కార్మికుల నాయకులు, ఫెడరేషన్ నాయకులు, మంత్రులు, ప్రభుత్వాలు, వీళ్ళందరూ కూడా ఈ అగ్రిమెంటు, ఈ చట్టము కార్మికుల సంక్షేమం కోసం చేశారు అని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని మీరు తీసుకుని వెళ్ళి దాన్ని బేస్గా చేసుకుంటే ఇప్పుడు మాటికి ఈ హడావిడి, ఈ టెన్షన్ ఉండదు. ప్లీజ్ డూ అకార్డింగ్ టు ది లా. థ్యాంక్ యూ.